ప్రోటీన్ గురించి రకరకాలుగా చెప్పేస్తున్నారు సోషల్ మీడియా అంతా. ఒకరు మంచిది అంటారు, ఒకరు ఎక్కువ తింటే చెడ్డది అంటారు. అసలు మీరు నిన్న ఎంత ప్రోటీన్ తిన్నారో తెలుసా మీకు? ఒక్క మనిషికి కూడా తెలియదు దాదాపుగా. అన్ని వీడియోల సారాంశం చెప్తా, 5వ క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యేట్టుగా చెప్తా. కంప్లీట్ వీడియో చూడండి. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. మెయిన్ గా ఇదంతా ఈ మధ్య ఐసీఎంఆర్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. మన భారతదేశంలో విపరీతంగా కార్బోహైడ్రేట్లు పెరగదంటున్నారు, ప్రోటీన్ సరిగ్గా తినట్లేదు జనం అని. దాంతో స్టార్ట్ చేసాం సోషల్ మీడియా మీద, విపరీతం ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత 2 నెలలకి అమెరికన్ FDA కూడా ఇదే విధంగా చెప్పింది. ఏంది మన వాళ్ళు పిజ్జాలు బర్గర్లు పెరగ తినేస్తున్నారు, దాని వల్ల సకల రోగాలు వస్తున్నాయి, ప్రోటీన్ తినట్లేదని. సో ప్రపంచం అంతా ఇప్పుడు విపరీతమైన రీసెర్చ్ చేశాక అర్థమైంది ఏంటంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు ఫుడ్ సరిగ్గా దొరికేదిలే, కాబట్టి పొట్ట నింపేదే మెయిన్ ఇంటెన్షన్ గా కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నారు. ఈ రోజు ఉండే లైఫ్ స్టైల్ కి, ఈ రోజు మనం బతుకులకి ఖచ్చితంగా ప్రోటీన్ లెవెల్ ఇంతకు ముందు కంటే ఎక్కువ కావాలి. అప్పుడు వాళ్ళు చేస్తున్న పనులకి అది ఓకే. మనం ఇప్పుడు చేసే పనులకి ఆ విధంగా తింటే మన శరీరాలు బాగుపడడం, నాశనం అయిపోతాయి. ప్రోటీన్ ఏంటి అంటే, ఇల్లు కట్టేదానికి ఇటుకరాయి ఎంత ముఖ్యమో ప్రోటీన్ అంత ముఖ్యం. మన శరీరంలో దాదాపుగా ప్రతి అణువులో మెయిన్ స్ట్రక్చర్ ప్రోటీనే ఉంటుంది. కార్బోహైడ్రేట్ అంటారా, అది ఎనర్జీ ఇస్తుంది. ఆ బిల్డింగ్ కట్టేదానికి ఒక ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ కార్బోహైడ్రేట్ అవుద్ది. బ్యాకప్ రిజర్వ్స్ ఏంది, ఫ్యాట్స్ అవుతాయి. మన శరీరంలో హార్మోన్లు కావాలన్నా, స్కిన్ బాగుండాలన్నా, జుట్టు బాగుండాలన్నా, ఇమ్యూనిటీ కావాలన్నా, అన్నిటికంటే ముఖ్యం మజిల్స్ బాగుండాలన్నా, ప్రతి ఒక్క మజిల్, నేను చెప్పేది గుండెకి సంబంధించిన ఊపిరితిత్తులు కూడా మజిల్స్ తోట తయారైంటే దాని చుట్టూరు. సో వీటన్నిటికీ ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ తినేవాళ్ళు ఎవరు అంటే జిమ్ కు పోయేవాళ్ళు. మామూలు జనాలకు ప్రోటీన్ గురించి అసలు ఏం తెలియదు, కానీ ప్రోటీన్ అందరికీ అవసరం. జిమ్ కు పోయే వాళ్ళు కొద్దిగా ఎక్కువ అవసరం. దాని గురించి కూడా చెప్తా. ఇంకా వెజిటేరియన్స్ గురించి చెప్తే, మన ప్లేట్ లో ఎంత స్మార్ట్ గా ఫుడ్ కాంబినేషన్స్ పెట్టారంటే, ప్రోటీన్ లో అమినో యాసిడ్స్ అని ఉంటాయి. అమినో యాసిడ్స్ పూర్తిగా ఉంటేనే బాడీ పూర్తిగా పీల్చుకోగలదు. అన్నం ఉంది, అన్నంలో సగమే ఉంటాయి అమినో యాసిడ్స్. అదే పప్పులో లేని సగం ఉంటాయి. సో ఇవి 2 కలిపినప్పుడు ఫుల్ ప్రోటీన్ వస్తుంది అనమాట, మన బాడీకి సరిపోయేంత. మీరు చూసారంటే పప్పు రైసు, పప్పు చపాతీ, లేదు చెన్నా చపాతీ, తర్వాత రాజ్మా చపాతీ, ఇంకా దోశ, మన పల్లి చట్నీ కూడా, ఇవన్నీ కలిపినప్పుడు దే బికేమ్ పవర్ఫుల్ కాంబినేషన్. మన బాడీ పీల్చుకునేదానికి బాగా పనికి వస్తాయి అనమాట. సో పప్పు అన్నం వేసుకుని తింటే ప్రోటీన్ సరిపోద్దా? ఊరికే లేజీగా కూర్చొని పెద్ద పని చేయకుండా అటు ఇటు తిరిగే వాళ్ళు అనుకోండి, అటటోళ్ళు కూడా ఉంటారు మా సమాజంలో. అటటోళ్ళకి 1 గ్రామ్ కంటే తక్కువైనా పర్లేదు. 1 గ్రాము బాడీ వెయిట్, 70 కిలోలు వెయిట్ ఉన్నాం అనుకోండి, దానికి 70 గ్రాములు ప్రోటీన్ కావాలి మామూలుగా ఐడియల్ పర్సన్. లేజీగా ఉండే వాళ్ళకి కొద్దిగా తక్కువైనా పెద్దగా ఏం కాదు, కానీ కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ బాగా పనిచేసే వాళ్ళకి ఎక్కువ కావాలి. 1.5 గ్రామ్ వరకు కూడా కావాలి. ఎక్స్ట్రీమ్ అథ్లెట్స్, నీకు జిమ్ లో ఎక్స్ట్రీమ్ గా బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు, ఇట్టటి వాళ్ళకి దాదాపు 2 గ్రాములు కావాలి. అంతేగాని ప్రోటీన్ ఎక్కువ తింటే మంచిది, ప్రోటీన్ తక్కువ తింటే చెడ్డదని కాదు. లైఫ్ స్టైల్ కి ఎంత ప్రోటీన్ కావాలని అంత చూసుకొని తీసుకోవాలి. చిన్న పిల్లలకి, ఒక 20 కిలోలు ఉండే చిన్న పిల్లోడికి ఒక 25 గ్రాముల వరకు ప్రోటీన్ కావాల్సి ఉంటుంది. తర్వాత టీనేజ్ దాటిన వాళ్ళకి 1 నుంచి 1.5 గ్రామ్ ప్రోటీన్ కావాల్సి ఉంటుంది. 30 ఏళ్ల వయసు తర్వాత మన బాడీలో మజిల్ దాదాపు సంవత్సరానికి 1% పక్కన తగ్గిపోతా వస్తుంది. అందుకే ఏజ్ పెరిగే కొద్దీ మొహం, బాడీ అంతా పీల్చుకుపోవడము, స్కిన్ అంతా జారిపోయినట్టు, లోపల ఉండే మజిల్ సరిగిపోవడం వల్ల. సో ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా ప్రోటీన్ కంటెంట్ ఫోకస్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కువగా తినడము, ప్లస్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. 70 కేజీల పర్సన్ కి 70 గ్రాముల ప్రోటీన్ అని చెప్పే, అంటే 70 గ్రాముల చికెన్ తింటే సరిపోద్దా సార్ అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా రెక్కకి రాదు. నువ్వు 1/4 కిలో చికెన్ తింటే 1/4 కిలో ప్రోటీన్ రాదు. సపోజ్ ఒక 100 గ్రాముల చికెన్ అనుకోండి, దాంట్లో దాదాపు 20-25 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డు, దాంట్లో ఒక 6 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్ సోయా చంక్స్, మీల్ మేకర్ లో ఉంటుంది. దాదాపు 100 గ్రాములు సోయా చంక్స్ లో దాదాపు 40 గ్రాముల పైన ప్రోటీన్ ఉంటుంది. ఇంకా తర్వాత మిగతా ఫుడ్, నీకు పన్నీర్లో, పాలల్లో, వీటన్నిటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. కానీ ఎంత ఉంటుంది అంటే, ఒక గ్లాస్ పాలు తీసుకోండి, దాంట్లో 7 గ్రాములు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే విధంగా పెరుగు కూడా. తర్వాత ఇంకో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, ఒక పూట చికెన్ తినేసాము ఫుల్ గా, చాలు మనకి ఈ రోజుకి ప్రోటీన్ చాలు అనుకుంటారు. ప్రోటీన్ ఎప్పుడు బాడీలోకి అలా పోకూడదు. ప్రోటీన్ ఎలా పోవాలంటే, మీరు 3 పూట్ల తింటే 3 పూట్ల సమానంగా ప్రోటీన్. మీరు 70 గ్రాముల ప్రోటీన్ మీ బాడీకి కావాలనుకోండి, 3 పూట్ల ఇక 25 గ్రాముల లెక్క తీసుకోవాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంకోటి, ప్రోటీన్ తినేస్తే కండలు పెరిగిపోతాయి అనుకుంటారా? ఆ టైం లేదు. ప్రోటీన్ తిని నువ్వు ప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి చేస్తేనే బాడీ లీన్ మజిల్ కానీ ప్రాపర్ మజిల్ పెరుగుతుంది. లేదు హెఫ్టీ మజిల్స్ పెంచే వాళ్ళు తినే ప్రోటీన్ విధానం వేరే, వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ వేరే. లీన్ మజిల్, స్టిఫ్నెస్ పెంచుకునే వాళ్ళు తినాల్సిన ప్రోటీన్ క్వాంటిటీ వేరే. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ తిన్నప్పుడు కడుపు నిండిపోద్ది, ఎక్కువసేపు ఆకలేదు. చాలా మందికి అన్నం తిన్నాక కానీ అప్పుడప్పుడు స్వీట్ తిందామని కోరికలు పుడుతుంటాయి.
ఆ కోరికల స్వీట్ తినాలనే కోరిక వచ్చిందంటే చాలా కామన్ రీజన్ ఏంటంటే ప్రోటీన్ నీ బాడీలో తక్కువ అవుతుందని మైండ్ ఇచ్చే సిగ్నల్ అది. ఇంకపోతే ప్రోటీన్ పౌడర్లు, ఇవి ఎక్సలెంట్ ప్రోటీన్ ఇస్తాయి. సపోజ్ మీరు ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్, ఒక 25 గ్రాముల ప్రోటీన్ పౌడర్ తీసుకున్నారంటే దాదాపుగా 20 గ్రాములు దాంట్లో ప్రోటీనే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఫుడ్ లో కానీ నీకు కావాల్సిన ప్రోటీన్ నీకు కానీ అందకపోతే ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్లు తీసుకోవడం చాలా మంచిది అవుతుంది. ప్రోటీన్ పౌడర్ లో కూడా 2 రకాలు ఉంటాయి. వే అంటే పాల నుంచి వచ్చిన ప్రోటీన్, అదే స్టెరాయిడ్ కాదు. వే అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కూడా చాలా మంచి ప్రోటీన్. 2 రకాలు ఉంటాయి, ఎవరికి కావాలంటే అది తీసుకోవచ్చు. మొదట మీరు వీలైనంత వరకు మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఆహారంతో తీసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ లో ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, కాకుంటే మనం తినే ఆహారంలో అన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కలిసి ఉంటుంది. ప్రతిదీ మన బాడీకి పనికి వస్తాయి. సో మనం 3 పూట్ల తినే ఆహారంలో ప్రోటీన్ బాగా నీకు సరిపోయేంత వచ్చేట్టుగా చూసుకున్నారంటే జనరల్ హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకరి హాస్టల్స్ లో ఉండేవాళ్ళు, తర్వాత పీజీల్లో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మనకు ఫుడ్ లో ప్రోటీన్ మనకి ఇంట్లో కావాల్సినట్టు చేసుకోలేరు. అటువంటి వాళ్ళు ప్రోటీన్ పౌడర్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తాగడం, ఫైబర్ బాగా తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ లో అడిగే క్వశ్చన్స్, వే ప్రోటీన్ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఫుడ్ లో కానీ ప్రోటీన్ సరిపోదు అనిపించుకుంటే అప్పుడు తీసుకో. 2 స్కూప్స్ ప్రోటీన్ పౌడర్ తినేస్తే రోజంతా ప్రోటీన్ వచ్చేస్తుంది కదా. దీనికి కూడా సమాధానం ఇందాక నేను చెప్పిన, ప్రోటీన్ పౌడర్ కంటే నువ్వు ఫుడ్ లో నుంచి వచ్చే ప్రోటీన్ వల్ల అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కలుస్తాయి. ప్రోటీన్ పౌడర్ లో మొత్తం ప్రోటీన్ ఉంటుంది. రోజుకు 100 గ్రాములు ప్రోటీన్ సరిపోద్దా? చెప్పాను కదా, నీ బాడీ వెయిట్, నువ్వు 70 కేజీలు వెయిట్ ఉండవు, హెవీ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, 100 గ్రాముల ప్రోటీన్ ఎక్సలెంట్ తీసుకో. ప్రోటీన్ వల్ల కిడ్నీ డ్యామేజ్, ఇది చాలా మంది అడుగుతుంటారు. ప్రోటీన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ యూజువల్ గా జరగదు. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ వద్దంటారు. అది వాళ్ళ యూరాలజిస్ట్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు ఫుడ్ లో ప్రోటీన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్ నార్మల్ హెల్తీ ఇండివిజువల్ కి 2 గ్రాముల ప్రోటీన్ వాళ్ళ బాడీ వెయిట్ కి, అంటే 70 కేజీలు ఉండే పర్సన్ దాదాపు 140 గ్రాముల ప్రోటీన్ తిన్నా కూడా బాడీ తట్టుకోగలదు, క్లియర్ చేయగలదు. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయా? ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాదు, ప్రోటీన్ తో పాటు సరైన వాటర్, ఫైబర్ తీసుకోకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డయాబెటిక్స్ వే ప్రోటీన్ తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. చెప్పాను కదా, వాళ్ళ బాడీ దీన్ని బట్టి ఖచ్చితంగా డయాబెటిక్స్ కూడా ప్రోటీన్ తీసుకోవచ్చు. తర్వాత సోయా చంక్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఆ టైం లేదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు వేసుకునే టాబ్లెట్ సోయా చంక్స్ కానీ తింటే, అదేసారి కానీ తింటే అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సోయా తినాల్సిన దానికి కనీసం 3-4 గంటలకు ముందే మీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ సోయా ఎక్కువగా తినే వాళ్ళు ఐరన్ లెవెల్స్ కూడా ప్రాపర్ గా తీసుకోవాలి. మీరు తీసుకునే సాల్ట్ లో కానీ ఐరనైజ్ సాల్ట్ అంటే బాగా తీసుకోవాలి. పన్నీర్ అంటే సూపర్ ప్రోటీన్ కస్తారంటారు. పన్నీర్ మంచి ప్రోటీన్, కాకపోతే కావాల్సినంత ఫ్యాట్ కూడా ఉంటుంది. సో స్కిన్ మిల్క్ తో చేసిన పన్నీర్ వీలైనంత వరకు తీసుకోండి. పీనట్ బటర్, ఏరుశనక్కాయలు కూడా సూపర్ ప్రోటీన్ కదా, అంటే ఎక్సలెంట్ ప్రోటీన్. కాకుంటే చెప్పాను కదా, ఫ్యాట్ కూడా కావాల్సినంత ఉంటుంది, చూసుకొని తినండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మంచిది కాదు కదా, యానిమల్ బేస్డ్ ప్రోటీనే ఇంకా మంచిది, సుపీరియర్ కదా. అంటే ఖచ్చితంగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ కొద్దిగా తక్కువ ఉంటుంది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే. కాకుంటే ముఖ్యమైన విషయం, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ లో యానిమల్ బేస్డ్ ప్రోటీన్ లో లేని ఫైబర్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఆడవాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ తింటే కండలు తిరిగిపోతాయి, ఆ టైం లేదు. ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్. 30 ఇయర్స్ దాటిన తర్వాత చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రోటీన్, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ప్రోటీన్ వల్ల కండలు పెరగవు, మీరు చేసే వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ వల్ల కండలు పెరుగుతాయి. నైట్ టైం ఫుడ్ లో ప్రోటీన్ తినచ్చా? బ్రహ్మాండంగా తినచ్చు. రోజు పూట అయితే నేను ఏం తింటున్నానో ప్రోటీన్ చూసుకోవాలా అని అడుగుతారు కొంతమంది. ఎస్, ఖచ్చితంగా చూసుకోవాలి. నేను చూసుకుంటుండా. అలా చూసుకోవడం మొదలు పెట్టాక నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. మీరు కూడా ఖచ్చితంగా మీరు తినే ప్లేట్ లో ప్రోటీన్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది ఖచ్చితంగా చూసుకోండి. కార్బోహైడ్రేట్ లిమిట్ చేసుకోండి. ప్రోటీన్ అంటే మ్యాజిక్ కాదు, అది డేంజరస్ కాదు, అది అవసరం. సో ప్రోటీన్ అంటే వ్యసనం కాదు, అలవాటు చేసుకోవాల్సిన సాంప్రదాయం.